SSTV. హాయ్ వెల్కమ్ టు SSTV. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. బిగ్ బాస్ ఇద్దరిని రెబల్ క్యాండిడేట్స్గా కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో ఉంచారు. అది ఒకరు సుమన్ శెట్టి, రెండో వ్యక్తి దివ్య. వీళ్ళిద్దరు కూడా హౌస్లో ఎవరికి కూడా అనుమానం రాకుండా రెబల్స్గా ఉంటూ బిగ్ బాస్ ఇచ్చినటువంటి సీక్రెట్ టాస్క్ని సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ కంప్లీట్ చేస్తున్నారు. ఈ విధంగా వీళ్ళు బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్లన్నింటినీ కూడా కంప్లీట్ చేసినట్లయితే వాళ్ళకి హౌస్లో కెప్టెన్సీ కంటెండర్స్గా నిలిచిన ఒక్కొక్కరిని తీసేసే హామీ వాళ్ళకి దక్కుతుంది. సో వాళ్ళకి కావాల్సిన వ్యక్తుల్ని, వాళ్ళకి పోటీగా ఉన్న వ్యక్తుల్ని కెప్టెన్సీ టాస్క్ నుంచి తొలగించవచ్చు అనమాట. అయితే సుమన్ శెట్టి ఈ ఆటని ఫస్ట్లో భరణి రెబల్ ఏమో అని అనుకున్నాడు. కానీ భరణి రెబల్ కాదు, నువ్వే రెబల్ అని చెప్పగానే సుమన్ శెట్టి హవాక్కయ్యాడు. అయినప్పటికీ కూడా తనకిచ్చిన సీక్రెట్ టాస్క్లన్నింటినీ కూడా చాలా చక్కగా ఆడుతున్నాడు సుమన్ శెట్టి. దివ్య సుమన్ శెట్టి ఆ టాస్క్ని చేస్తున్నప్పుడు చూసేసింది కాబట్టి ఆ తర్వాత సెకండ్ రెబల్గా దివ్యానే ఉంచడం జరిగింది. ఎందుకంటే రివీల్ కాకూడదు కదా. సో బిగ్ బాస్ సెకండ్ రెబల్ మీరని దివ్యాకి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇద్దరు ముఖమ్మడిగా ఒకరితో ఒకరు సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ని కంప్లీట్ చేస్తున్నారు. ఈ టాస్క్లో భాగంగానే సుమన్ శెట్టి కిచెన్లో ఉన్న పాలను మాయం చేయాలి. అయితే సుమన్ శెట్టి దొంగతనంగా ఫ్రిడ్జ్లో ఉన్న 8 ప్యాకెట్ల పాలను తీసేశాడు. అంతేకాదు ఒక పాల ప్యాకెట్ను ఓపెన్ చేసి ఉంచారు. వాడిన ప్యాకెట్ 9 పాలు. కాబట్టి ఈ ప్యాకెట్స్ని ఎలానా దాయచ్చు, కానీ ఓపెన్ చేసిన పాలని ఎక్కడ దాయడానికి వీల్లేదు. ఒకవేళ ఓపెన్ చేసిన కాబట్టి స్మెల్ రావచ్చు, లేదా ఎక్కడన్నా పడచ్చు. ఆ విధంగా తను దొరికిపోవచ్చు. కాబట్టి సుమన్ శెట్టి ఏం చేయాలో తెలియక వాష్రూమ్ దగ్గర కబోర్డ్స్లో ఆ పాల ప్యాకెట్స్ని ఉంచాడు. అలాగే ఓపెన్ చేసిన పాల ప్యాకెట్ని తాను చక్కగా తాగేయడం కూడా జరిగింది. సో ఈ విధంగా దొంగతనంగా తాగి మిగతా పాల ప్యాకెట్లన్నింటినీ దాయడం జరిగింది. సో ఇంట్లో ఫ్రిడ్జ్ను ఓపెన్ చేసి చూడగానే పాల ప్యాకెట్లు మాయమయ్యేసరికి ఇంట్లో హౌస్ మేట్స్ అందరూ కూడా కంగుతున్నారు. పాల ప్యాకెట్లు ఏమైపోయినాయి, పాల ప్యాకెట్లని లేపేశారు అంటూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు ఏం చేయాలని అందరూ అనుకుంటూ ఉండగా పాల ప్యాకెట్ల దొంగ ఎవరు అని ఇమ్మాన్యుయల్, నా సైకిల్ చక్రం పోయింది ఎవరైనా తీసారా అని అడిగే జగపతి బాబు కామెడీ డైలాగ్ని ఇమ్మాన్యుయల్ చాలా వెరైటీగా చెప్తూ మా ఫ్రిడ్జ్లో పాల ప్యాకెట్లు పోయాయి ఎవరైనా తీసారా అని సంజన వైపు అనుమానంగా చూస్తూ అన్నారు. ఆ తర్వాత భరణి ఏమోనని డౌట్ వచ్చి భరణి వైపు కూడా చూస్తూ మాట్లాడడం జరిగింది. అప్పుడు భరణి సంజన మాట్లాడుకొని ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఒకసారి మనం టెస్ట్ చేద్దాము, వాళ్ళలో ఎవరనేది మనం కనిపెడదామని మాట్లాడుకున్నారు. వాళ్ళు ఇలాగా అనుకుంటూ ఉండగా వాళ్ళకి సుమన్ మీద అనుమానం వచ్చింది. ఎందుకంటే సుమన్ బయట లాన్లో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. కొంచెం వియర్డ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. సుమన్ ఎప్పుడు ఇలా లేడు. నాకు తెలిసి సుమన్ని రెబల్ అని చెప్పి సంజన భరణి మాట్లాడుకున్నారు. దీంతో భరణి సుమన్ లోపలికి రాగానే, ఆ సుమన్ నువ్వు సూపరు, మంచిగా పాల ప్యాకెట్లను లేపేశావు కదా, నువ్వేనా రెబల్ అని చెప్పేసి అని అన్నాడు. దీంతో సుమన్ ఏంటి పాల ప్యాకెట్లు పోయాయా, నాకు ఇప్పుడే తెలిసింది అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాదు రాము బయట లాన్లో మాట్లాడుకుంటూ ఇంట్లో ఎవడో 10 రూపాయలు పోయాయని వెతుక్కుంటూ ఉంటే వాడికి బంగారం దొరికిందంట అన్నాడు. దీంతో రీతు, దీది చెప్పడం ద్వారా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు, ఇంట్లో అంటే ఇప్పుడు ఇంట్లో పాల ప్యాకెట్లు పోయని వెతుక్కుంటే మనకి రెబల్ దొరుకుతాడా అని చెప్పేసి అనుకుని మాట్లాడుకున్నారు. ఆ తర్వాత దివ్యకి మరియు గౌరవ్కి పెద్ద గొడవ అయింది. మీరు ఇంట్లో అన్ని దొంగతనాలు జరుగుతున్నాయి, ఇద్దరు రెబల్ క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి ఫ్రిడ్జ్ దగ్గర ఒకరు కాపలా ఉండాలి. సో నువ్వు వెజల్స్ క్లీన్ చేస్తున్నావు కాబట్టి వాష్రూమ్ చూసుకో ఈలోపు, లేదా ఆ ఫ్రిడ్జ్ని కాపలాకాయ అంటే నేనేమి ఇంట్లో సర్వెంట్ని కాదు, మీరేం చెప్తే అది చేయడానికి, నేను ఫ్రిడ్జ్ని కాపలాకాయను అని చెప్పి గౌరవ్ కొంచెం గొడవగా మాట్లాడాడు. దీంతో రీతు, నీకు చెప్పేది అర్థం కావట్లేదా, ఫుడ్ పోయిందనుకో అందరం కూడా పాలు లేకుండా ఉన్నాం కదా, కాబట్టి ఎవరో ఒకరు ఫ్రిడ్జ్ని మనం కొంచెం టైం పెట్టుకొని మనం ఫ్రిడ్జ్ని మెయింటైన్ చేస్తూ ఉన్నామంటే అప్పుడు దొంగతనాలు జరగకుండా ఉంటాయి. ఇంట్లో ఫుడ్ పోతే మన పరిస్థితి ఏంటి అని చెప్పేసి అన్నది. మీరేం చేసుకుంటారో చేసుకోండి, నేను మాత్రం కాపలా కాయను, నేనేమి సర్వెంట్ని కాదు అని చెప్పాడు. నువ్వు అలాంటి పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడకు, చేస్తే చేస్తానని చెప్పు, లేకపోతే లేదు, దానికి నువ్వు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నావు అంటూ రీతు గౌరవ్తో గొడవకి దిగింది. అయితే నువ్వు వెజల్స్ క్లీన్ చేయకు, వాష్రూమ్ చూసుకుంటే నేను అది కూడా చేయను అన్నాడు. మరి ఏది చేయనంటే నువ్వు ఎలాగా రేపు కానీ వెజల్స్ దగ్గర ఇంకొకరిని ఎవరైనా మెయింటైన్ చేసి నువ్వు అక్కడ చూసుకున్నట్లయితే ఉంటుంది, లేకపోతే నీకు ఫుడ్ కట్ అని చెప్పడం జరిగింది. దీంతో గౌరవ్ ఏం చేయాలో తెలియక మాట్లాడకుండా ఉండిపోయాడు. ఇద్దరి మధ్య పెద్దగా గొడవ అయినప్పటికీ కూడా ఇప్పుడు ఈ గొడవ ద్వారా రెబల్ ఎవరో తెలుసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సుమన్ శెట్టి మీద ఆల్రెడీ అనుమానం వచ్చింది. మరి వాళ్ళకు అనుకుంటారు లేదనేది చూడాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నాను SSTV. లైక్, షేర్, సబ్స్క్రైబ్.